నకిరికల్లు మండలం నరసింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవస్థానంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి ఈరోజు స్వామివారికి భక్తుల నేత్రపర్వంగా అభిషేకాలు అలంకరణలు జరిగాయి. అనంతరం మహామంగళహారతులకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. దేవాలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంను రీమోడలింగ్ చేస్తున్నామని భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు కోరారు. धारावत गोत्रस्य बालदास नायक देशस्य दुर्गा प्रसाद పక్కనుండు అడ్డుకుండు కాకు భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేవాలయంలో ఈ సంక్రాంతి రోజు భక్తులు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శించుకొని పోతున్నారు. ఇది పారిశుద్ధ్యంగానే అన్ని ఏర్పాట్లు బాగా చేశాము. అందరూ దర్శించుకోబోతుందిగా కూర్చున్నాము. అట్లాగే ఈ కళ్యాణ మండపం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నవి. ఏసీ పెట్టిస్తున్నాము. సెంట్రల్ ఏసీ ప్లస్ సీలింగు, సెంట్రల్ ఏసీ సీలింగు ప్లస్ లైటింగు అంతా ఎలివేషను అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి ఎవరైనా కానీ దాతలుంటే భక్తుల్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నరసింగపాడు ఈరోజు ప్రత్యేకంగా పొంగలి అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి అంటాము. ఆ మకర సంక్రాంతి దివ్యమైన పండుగ రోజున భక్తులందరికీ మన దేవాలయం నందు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగనే భక్తులు వారి దివ్యదర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్వతహాగా పండగ రోజు అనే దృష్టిలో పండగ జరుపుకుంటున్నారు. ఇది సంతోషకరమైన విషయము.